దేవుని బిడ్డలారా, ఒకసారి లాబాను కుమార్తె రేచల్, రాహేలు తన తండ్రి దగ్గర నుంచి ఒక గృహదేవతను దొంగలించి తన బ్యాగ్లో వేసుకుంటుంది. ఇక బ్యాగ్లో వేసేసుకొని ఇక ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి యాకోబు, రాహేలు ఇక బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే యాకోబుకు తెలియదు తన భార్య ఆ గృహదేవతను బ్యాగ్లో వేసుకున్నదని. లాబానుకు తెలియదు తన బిడ్డ ఆ గృహదేవతని, విలువైన గృహదేవతని బ్యాగ్లో వేసుకున్నట్లు తెలియదు. చివరికి యాకోబు తన భార్య అందరు కలిసి బయలుదేరి వస్తున్నప్పుడు ఈ లాబాను వెళ్ళిపోయి ఇంట్లో చెక్ చేసుకుంటే గృహదేవత ఉండదు. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంట్లో నేను ఒక గృహదేవత పెట్టినా ఆ గృహదేవత కనబడటలే, మీలో ఎవరు దొంగతనం చేసుకొని వెళ్తున్నారు, ఇచ్చేసేయండి అనేసి అంటాడు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, ఎవరి దగ్గర ఆ గృహదేవత ఉండునో ఆ వ్యక్తి చచ్చును గాక అంటాడంతే. యాకోబుకు తెలియదు తన భార్య బ్యాగ్లోనే గృహదేవత ఉన్నదని. పాపం తెలవకుండా ఏమంటాడంటే, మేము మీకు ఎట్లా కనబడుతున్నాం లాబాను, దొంగల్లాగా కనబడుతున్నామా? సరే, ఎవరి బ్యాగ్లోనైతే ఆ గృహదేవత కనబడుతుందో ఆ వ్యక్తి చచ్చునుగాక అనే మాట అంటాడంది. చివరికి ఏదో రకంగా లాబాను దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనంలో యాకోబు ఏమంటాడంటే, గృహదేవత ఉన్న వ్యక్తి చచ్చునుగాక అంటాడంతే. ఆదికాండం 35వ అధ్యాయం 17వ వచనంలో రాహేలు చనిపోతుంది. ఎంత బాధాకరమైన విషయం చూడండి. తెలియకుండా అనేసినాడు. ఆ తెలియకుండా ఆ నాలుకను వాడుకున్నాడు అంతే. తన భార్య బ్యాగ్లో ఉన్నట్లు పాపం తెలియదు యాకోబుకి. కానీ కొన్ని దినాల తర్వాత తన భార్య చనిపోతుంది. నేను ఇంచుమించు 1996లో రైల్వే క్వార్టర్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక ఫ్రెండ్, మా స్కూల్ మేట్ 5th క్లాస్లో ఉన్న కుమారుడు తలుపు కొట్టగానే తలుపు తీసిన. వాడు ఎట్లున్నాడంటే గడ్డం పెంచుకొని పిచ్చోన్లాగా లోపలికి వచ్చేసినాడు. జాగ్రత్తగా వినండి అంతా. ఇక గడ్డం పెంచుకొని పిచ్చోన్లాగా లోపలికి వచ్చేసినాడు. నేనన్నా, ఏందిరా నువ్వు ఇట్లున్నావు అంటే, అరే ఏం మాట్లాడకరా, ఒక 10 రూపాయలు ఉంటాయి, నేను వెళ్ళిపోవాలా అన్నాడు. వాడు సింగరేణి కాలరీస్లో గోదావరి గనిలో మెకానికల్ ఇంజనీర్గా మంచి జాబ్ వచ్చింది వానికి. అతి చిన్న వయసులోనే ఒక మెకానికల్ ఇంజనీర్గా వాడు సింగరేణిలో సెటిల్ అయిపోయినాడు. మేము ఫ్రెండ్స్ అంతా కూడా చాలా సంతోషించినాం. మన బ్యాచ్లో నువ్వు ఒక్కడివే త్వరగా సెటిల్ అయిపోయినావురా, వెరీ గుడ్ అని ప్రైజ్ చేసినాం. కానీ కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత వాడు గడ్డం పెంచుకొని పిచ్చోన్లాగా మురికి బట్టలతో వచ్చేసినాడు. అరే ఒక 10 రూపాయలు ఇంటికి రా, వెళ్ళాలా అంటున్నాడు. నీ ఏందిరా, నీ కండిషన్ ఏందిరా అంటే, నువ్వు అవన్నీ అడగకరా, ఒక 10 రూపాయలు ఇంటికి నేను వెళ్ళిపోతా అన్నాడు. అంటే సరే 10 రూపాయలు ఇచ్చేసినా వెళ్ళిపోయాడు. నా ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ఇక ఏడుస్తూ ప్రభువుని అడుగుతున్నా, యేసయ్యా ఎంత సంతోషంగా ఉండే ప్రభా, వీళ్ళ ఫ్యామిలీ 2 కొడుకులు, ఒక బిడ్డ, తండ్రి తల్లి, ఆఫీసర్స్ క్వార్టర్స్లో అన్ని విధాలుగా బ్లెస్ చేయబడ్డ ఫ్యామిలీ. ఈరోజు ఏంది ప్రభు వీని కండిషన్ అనేసి అంటే, ప్రభు నా చిన్నప్పటి కొన్ని దృశ్యాలు చూపెడుతున్నాడు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వాడి ఇంటికి వెళ్ళేవాడు కాదు. అందరు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే ఆ బ్యాట్ తీసుకొని గోడకి ఆడుకుంటూ ఉండేడు. వాడు ఎవ్వరు ఉండేవాడు కాదు. ఏందిరా ఒక్కనివే ఆడుకుంటున్నావు, ఇంటికి వెళ్ళవా అంటే, ఇంటికి వెళ్తే మా మమ్మీ భయంకరంగా తిడుతుందిరా నన్ను. ఒరే గుర్రం, ఒరే గాడిద, నువ్వు సచ్చునుగాక. రోజు మా మమ్మీ నన్ను తిడుతుందిరా. అందుకనే మా మమ్మీ అందరు పండుకున్న తర్వాత మెల్లగా ఇంటికి వెళ్తారా అన్నాడు.
చివరికి ఆ తల్లి ఎట్లా చనిపోయిందంటే టంగ్ క్యాన్సర్తో చనిపోయింది. తన భార్యని భూస్థాపన చేసుకొని తన భర్త పిల్లలు రోడ్డు దాటుతా ఉంటే సడన్గా ఒక అంబాసిడర్ కార్ వచ్చి కొట్టగానే భర్త ఆన్ ది స్పాట్ చనిపోయినాడు. అరే తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే వాడు మొన్ననే బెడ్ సోర్స్ వచ్చి చనిపోయినాడు. నువ్వేం చేస్తున్నావురా అంటే నేను గాడిదలాగా రోడ్డు రోమియోగా తిరుగుతున్నా. ఎందుకురా ఈ స్థితి అంటే ఏమోరా తెలియదు. నీ ఉద్యోగం ఏదరా అంటే ఉద్యోగం ఎప్పుడో పోయిందిరా. తమ్ముడు మొన్ననే చనిపోయాడు, డాడీ మొన్ననే చనిపోయాడు, మమ్మీ చనిపోయింది, నేను పిచ్చోన్లాగా తిరుగుతున్నా అంటే ప్రభు అన్నాడు ఆ బిడ్డల మీదకి ఆ శాపం రావటానికి కొన్ని సంవత్సరాల క్రితం తల్లి అన్న మాటలు బిడ్డలకి శాపముగా మారిపోయినాయి. ఆ రోజు తల్లి ఏమన్నదంటే నువ్వు ఎందుకు బతుకుతున్నావురా, సస్తే బాగుండు అన్నది ఆ చిన్నోడిని. ఒరే గాడిది ఒక గుర్రం అన్నది. ఆ తల్లి అన్నట్లే ఈరోజు ఈడు గాడిది గుర్రం లాగా ఊర్లు తిరుగుతున్నాడు. నువ్వు చస్తే బాగుండురా అన్నది కొడుకుని, ఇంకొక కొడుకుని. బెడ్ సోర్స్ ద్వారా ఆ కొడుకు చనిపోయినాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు ఆ రోజు ఆ తల్లి అన్న మాటలు ఈరోజు బిడ్డలకి శాపంలాగా మారిపోయినాయి. నా చేతులు రెండు జోడించి తల్లులు తండ్రులు ఎవరైనా ఉంటే నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. మీ బిడ్డలను ఎప్పుడు తిట్టకండి బిడ్డ. మీరు మీ బిడ్డలు ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే తిట్టకండి. మీ బిడ్డలు అల్లరి చేస్తే తిట్టకండి నాన్న, తిట్టకండి. తల్లిగా నువ్వు ఏం తిడతావో బిడ్డలకు అది శాపంగా మారిపోతుంది. ఒరే గాడిది నువ్వు నాశనం అయిపోను అన్నావా వాడు నాశనం అయిపోతాడు కంపల్సరీ. ఎందుకు పనికి రానోడు అంటే వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. ఒరే పొట్టోడా పొట్టోడా అని పిలుస్తూ ఉంటారు కొంతమందిని. వాడు పొట్టిగానే ఉంటాడు, పెరగరాడు. ఒరే బక్కోడా బక్కోడా అని పిలుస్తూ ఉంటారు, వాడు బక్కగానే ఉంటాడు లైఫ్లో. కానీ మన కుటుంబ పరిస్థితులు ఎంత భయంకరంగా దిగజారిపోయినా మన నోట్లో నుంచి ఆశీర్వాద వచనములు పలకాల. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ బిడ్డలు ఫెయిల్ అయినారా, బుద్ధి లేదారా నీకు, నీ ఫ్రెండ్స్ అంతా పాస్ అయినరు, నువ్వు జీవితంలో పాస్ కావు, నువ్వు బాగుపడవురా అంటే వాడు జీవితంలో బాగుపడాడు వాడు. కానీ నీ బిడ్డలు ఫెయిల్ అయినా నువ్వేమనాలంటే బాధపడకు నానా, నువ్వు మరలా పాస్ అవుతావు. చప్పట్లు కొట్టండి. ధైర్యం తెచ్చుకో బిడ్డ, దేవుడు నిన్ను గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్తాడనాలా మీ బిడ్డలని. చప్పట్లు కొట్టండి. మీ బిడ్డలు అల్లరి చేస్తుంటే తిట్టకండి. ప్రార్థనా పూర్వకంగా, దైవికంగా, ప్రేమపూర్వకంగానే మీ బిడ్డలకు చెప్పండి. అనవసరముగా నీ నోటి నుంచి ఒక మాట అన్నావా అవుట్, ఆ విత్తనం పడిపోతుంది అంతే. ఈరోజు శాపం రావటానికి కారణాలు ఎవరు? దేవుడా? వాడొకడు దొరుకుతాడు, వాడు ఎవడాడు. కానీ ఎప్పుడు వాని మీద బ్లేమ్ వేసుడు కాదు. శాపం రావటానికి కొన్నిసార్లు మనమే కారణం. చప్పట్లు కొట్టండి అంతా. మన నాలుకను కానీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటే జీవ మరణములు నాలుక వశం. చప్పట్లు కొడదాం. కల్వరి ప్రత్యక్షత ప్రేక్షకులు మా హృదయపూర్వక వందనాలు. ఎవ్రీ ఇయర్ కల్వరి బైబిల్ కాలేజీలో అనేక మంది యవ్వనులు వచ్చి మరి మంచి సేవా దృక్పథం కలిగి సమర్పించుకొని పిలుపు కలిగి ట్రైనింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. దేవుని పరిచర్లో వాడబడుతున్నారు. ఎలీషా ఏ విధంగా పరిచర్య చేశాడు, అపోస్తులు ఏ విధంగా సేవ చేశారు, తిమోతి పౌలుకి ఎంత నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య చేశాడు. ఒక బలమైన సేవ చేయాలని ప్రత్యక్షత కలిగి పిలుపు కలిగి సమర్పణ కలిగిన వారు ఈ కాలేజీలో మీరు జాయిన్ అయ్యి సేవా జీవితము, అంతేగాక తగ్గింపు, దీనత్వము, మంచి పరిచారకుని లైఫ్, ఇవన్నీ కూడా మేము మీకు టీచింగ్ ఇవ్వబోతున్నాం, ప్రాక్టికల్గా నేర్పించబోతున్నాం.
బలమైనటువంటి సేవకునిగా తయారు కావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఎవరైతే కాలేజ్ చేయాలని ఆశపడుతున్నారో యవ్వన యూత్, యంగ్ బాయ్స్, మీరు పిలుపు కలిగిన వారు ఇమ్మీడియట్గా మాకు కాంటాక్ట్ అయ్యి ఈ బైబిల్ కాలేజీకి వచ్చి జాయిన్ అయ్యి బలమైన సేవకులుగా తయారవటానికి దేవుడిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోండి. అడ్మిషన్స్ ప్రారంభించబడ్డాయి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి తన నామ మహిమార్థమై వాడుకును గాక. ప్రైజ్. ఈరోజు నువ్వేమనుకుంటావంటే నా అప్పులు తీరుతాయి. సెకండ్ తీసుకొని చెప్పండి, నా అప్పులు తీరుతాయి. నీ అప్పులు తీరుతాయి అని చెప్పండి. సెకండ్ తీసుకొని కుడి చేయి పైకెత్తి చెప్పండి, నా అప్పులు తీరుతాయి. ఈ బెల్లంపల్లి వాతావరణంను ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్పెషల్ ట్రైన్స్ పడతాయి, స్పెషల్ బస్సెస్ పడతాయి. అనేక స్థలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు బెల్లంపల్లిలో బొగ్గు దొరకకపోయినా, పల్లీలు దొరకకపోయినా, బోలో యేసు మసీకి జై, హల్లెలూయా, యేసయ్య దొరకబోతున్నాడు. వావ్! ఇదే మాటలు 10 సంవత్సరాల క్రితం చెప్తే నవ్వినారు. సేవకులు నవ్వినారు, బెల్లంపల్లిలో ఉన్నవారు నవ్వినారు. కానీ ఆ మాటలని నా నోటి మాటల నాలుక ద్వారా ప్రభు నెరవేర్చాడు. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా ఈ స్టేజ్ మీద నిలబడి మరలా చెప్తున్నాను, లక్షల లక్షల ప్రజలు రాబోతున్నారు, రాబోతున్నారు, రాబోతున్నారు. జస్ట్ అడుగు పెట్టగానే కుంటివారు వీల్ చైర్స్ వదిలిపెట్టి పరిగెత్తబోతున్నారు, కర్రలు పడిగెత్తబోతున్నారు, గుడ్డివారి కన్నులు తెరవబడబోతున్నాయి, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటివారు వినబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు, పక్షవాతంతో ఉన్నవారు నడవబోతున్నారు, కాఫిన్ బాక్సెస్ లో ఉన్న డెడ్ బాడీస్ లెగబోతున్నాయి. చపలు కట్టండి. ఇది కేవలం చిన్న మేఘము మాత్రమే. రబా షందారాల రియాలా. ఇప్పుడు ఈ సేవలో కనబడేది చిన్న మేఘమే. రబా బాబా షందారాల రియాలా. I prophesy in the mighty name of Jesus. As a messenger of God, I came with a message from Almighty God. I prophesy in the mighty supernatural name of Jesus Christ of Nazareth. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను, ఆ రోషము కలిగిన దేవుని పక్షంలో ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఇప్పుడు కనబడేది చిన్న మేఘం, చిన్న మేఘం, చిన్న మేఘం. కుండపోత వర్షము దిగబోతున్నదిగా. ఎట్లాంటి వర్షం అంటే ఆహాబును ఆపే వర్షం. ఈ ఆహాబు లూసిఫర్ కి సదృశమా, సాతానుకి సదృశమా? ఎట్లాంటి వర్షం అంటే లూసిఫర్ ని కంట్రోల్ చేయబోతున్నది. ఈ రోజు ఎంతమంది ఈ ప్రాంగణంలో అడుగు పెట్టినారు, ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఐ ఛాలెంజ్ యు మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు సేవకుడివి కావచ్చు, నువ్వు విశ్వాసివి కావచ్చు, నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు, నువ్వు వ్యాపారవేత్తవు కావచ్చు, నువ్వు స్టూడెంట్వి కావచ్చు, ఏ దేశంలో నుండి, ఏ రాష్ట్రంలో నుంచి, ఏ పట్టణంలో నుంచి ఈ వర్తమానం వింటున్నావు, ఇదిగో ప్రభు చిన్న మేఘముగా ఉన్న నీ కుటుంబంలో కుండపోత వర్షం తీసుకొని రాబోదు. చెప్పట్లా సంవత్సరాల తరబడి నీ వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తున్న ఆ శాపం బ్రేక్ 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 బ్రేక్. చెప్పట్లా సంవత్సరాల తరబడి ఏ అప్పులైతే మిమ్మల్ని పరిపాలిస్తున్నాయో ఆ కాడి ఈ రాత్రి రేపు మధ్యాహ్నం నిర్మూలం కాబోతున్నది. ఏ శక్తులైతే నీ భర్తని త్రాగుబోతుగా మార్చినాయో ఆ
ఆ శక్తులు ఈ రాత్రి నిర్మూలం. చప్పట్లో ఎవరు వింటలేరు, ఎవరైతే మీకు భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు దొరకవు, మీరు సెటిల్ కారు అంటున్నారు, నేను ప్రవచిస్తున్నాను, అడుగు పెట్టండి, ప్రాంగణంలో అడుగు పెట్టండి. మీ చరిత్రని మార్చబోతున్నాడు. Come on, let us praise him, praise him, praise him. He is worthy to be praised. Lion of the tribe of Judah, praise him, praise him, everybody. దైవ జనులు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యక ముందే ప్రాంగణంలో అడుగుపెట్టు, నీ చరిత్ర మారిపోతున్నది. డాక్టర్స్ అంటున్నారు గర్భఫలం రాదు, డాక్టర్స్ అంటున్నారు మెడికల్ సైన్సెస్ ప్రకారం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటున్నారు. కానీ నేను ప్రవచిస్తున్నాను, అడుగు పెట్టు 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు గర్భఫలము లేదేమో, అడుగు పెట్టు. వచ్చే నెల శుభవార్త మేము వినబోతున్నాం. చెప్పట్లా, ఇది నా నోటి మాటలు కాదు, నాలో నుంచి ప్రభు ఆత్మ మాట్లాడుతున్న మాటలు. వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నారు, వ్యాపారంలో లాస్ అయిపోయినావు, అప్పులలో కూరుకుపోయినావు, ఇదిగో అడుగు పెట్టు, నీ వ్యాపారం చరిత్రను మార్చబోతున్నా. ఏ వ్యాపారంలో, ఏ పట్టణంలో నువ్వు నష్టపోయినావో, అప్పుల పాలైనావో, అదే వ్యాపారంలో, అదే పట్టణంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. దేవుడిలో ఎదగాలనున్నది, ఎదగలేకపోతున్నా. కానీ ఇదిగో పట్టణంలో అడుగుపెట్టు, సభలలో ఇన్వాల్వ్గా. అపోస్తుల కాలంలో ఏ ఉద్యమం రగులుకున్నదో అదే అగ్ని మంటబోతున్నది. ఏమైనా ఈరోజు ప్రతి ఒక్క అద్భుతాలు జరుగుతున్నాయి, బలమైన స్వస్థతలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. సాతాను సిగ్గు అవమానం కలగబోతున్నది. సాతాను ఈ రాత్రి ఓడిపోబోతున్నాడు. మీ కుటుంబాలలో శాపం అనే కాడి సంపూర్ణంగా నిర్మూలం. నా తక్కెళ్ళపాడు, నా పేరు వెంకటమ్మ. నేను టీవీ ద్వారాగా మమ్మీ డాడీ ప్రేయర్ చేస్తుంటే నేను ప్రేయర్ ఆయిల్ పూసుకున్నా, మోకరిచ్చి నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నా. అయ్యా నాకు గర్భఫలం లేదు, గర్భఫలం కావాలని నేను ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసుకుంటే నా గర్భఫలం తెరవబడింది. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసుకుంటే గర్భిణి లేదంటే మళ్ళీ ఏడ్చి ఇక్కడ వచ్చిన ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి నేను పూసుకుంటే నా గర్భిణిని ధరించండి దేవుడు. నేను సాక్ష్యం చెప్పాలని అలా ఘనంగా వచ్చి ఆయాస పడుకుంటా. ఎన్ని సంవత్సరాలు లేరు తల్లి? చాలా రోజులు బిడ్డలు లేరు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు నీకు? లేరు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా లేరు. పిల్లలు పుట్టరని చెప్పారు. అయితే ఇక్కడ లైవ్ చూసి ప్రార్థించుకున్నా. నేను ప్రేయర్ ఆయిల్ కడుపుకి రాసుకున్నా. బెల్లంపల్లికి ఈ రోజు వచ్చిన సాక్ష్యం చెప్పాలని వచ్చిన. ఆయిల్ పెట్టి ప్రార్థన చేసుకోగానే లైవ్ ద్వారా గర్భం తెరవబడింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి. ఎన్నో నెల? 5వ నెల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 20 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరండి. ఎన్ని సంవత్సరాలు అందరు చెప్పండి? 20 ఇయర్స్ అన్ని హాస్పిటల్కి తిరిగింది. చూడండి, గొడ్రాలు అనే ముద్ర వేయబడి ఉండొచ్చు కదా, పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పారట. కానీ లైవ్ వస్తున్నప్పుడు ఈ తల్లి లైవ్లో ఏకీభవించి ప్రార్థన నూనె కడుపుకి రాసుకుందండి. అద్భుతంగా గర్భం తెరవబడింది. ఇప్పుడు 5వ నెల. అంతేనా తల్లి? అంతే. ఈరోజు నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా అమ్మా? నీ దుఃఖాన్ని ఎవరు తీసేశారు? నా తండ్రి యేసయ్య తీసేశాడు. ఈ రోజు నీ గర్భాన్ని ఇచ్చాడు ఆయన. యేసయ్య ఇచ్చాడమ్మా. నమ్మకంగా ఉంటావు? నమ్మకంగా ఉంటా. బెల్లంపల్లికి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన. ఏ ఊరు తల్లి మీది? ఆంధ్ర. అయితే ఇక్కడ హుస్నాబాద్లో పని చేస్తున్నాం, సుతార్ పని. అక్కడ నుండి హనుమకొండ నుండి కరీంనగర్ నుండి ఇక్కడ దిగుకుంటూ వచ్చిన. ఎంత కష్టపడి 5 నెలలు గర్భవతి అండి. చాలా కష్టంతో దూరం నుండి సహోదరు వచ్చి యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాన్ని సాక్షి రూపకంగా వివరిస్తుంది. చూడండి,
సంతు లేని దాన్ని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేసేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు 20 ఇయర్స్ తర్వాత ఈ గర్భం తెరవబడింది. డాక్టర్స్ పుట్టరు అని చెప్పిన తర్వాత ఈ గర్భాన్ని తెరిచాడు. దేవుడు శక్తిమంతుడు. చేతులున్న వారందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గర్భంలో నుంచి మంచి బిడ్డ బయటకు వచ్చింది కాక, అంతేకాక ఈ తల్లిలాగా టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఎంతమంది బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు కూడా తెరవబడింది కాక యేసు నామములో ఆమేన్. వెళ్ళు తల్లి, వెళ్ళు తల్లి. నాకు 11 నెలల నాకు ఆరోగ్యం బాగాలేదు. దవాఖానకైనాక మరి 12వ నెల ఫస్ట్కు నాకు క్యాన్సర్ అని చెప్పిండ్రు. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సరు. మరి మా బిడ్డలు మీరు జగిత్యాలు ప్రార్థనకు వచ్చినప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు వారు దైవ సేవకులతో పోయి మీ ప్రార్థనలో పాల్గొని నాకు మీరు వర్తమానం ఇస్తా ఉంటే అమ్మ నువ్వు ఇను అని నాకు అక్కడికి ఫోన్ చేసి మీ వర్తమానం వినిపించారు. మా పిల్లలు ఒక ఆయిల్లో ఒకటి ఖర్చు తీసుకొని వచ్చారు. అది నూనె పెట్టుకున్నాక నాకు యథావిధిగా మొత్తం అంతా మా పిల్లలు నాకు మాలిష్ చేసినట్టు చేసిండు. మరి మొన్న 50 రోజుల ప్రార్థన నుండి నేను మరి ఇంకా స్వస్థత పొందిన. ఆ ఆయిల్ తోటి నేను ఎక్కువ స్వస్థత పొందిన. దేవునికి వందనాలు. దేవుని నిన్ను స్వస్థపరిచాడు కదా. దేవుని స్వస్థపరిచాడు నాకు చూడండి పాపం 2 ఆడపిల్లలు క్యాన్సర్తో సహోదరి బాధపడుతుందండి. చాలా క్రిటికల్ కండిషన్లో ఆ బిడ్డలు ఖర్చు తీసుకెళ్ళి ఆమె హాస్పిటల్ దగ్గర పెట్టారు. ఆమె శరీరం నుండి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందట. బాడీ తేలికైందని 50th డే తను నడవలేని స్థితిలో వచ్చింది. MGM హాస్పిటల్లో చెప్పారు. చూడండి సీరియస్ కండిషన్, బ్రతకదని. కానీ ఈ తల్లిని ఆ యవ్వన బిడ్డలు ఇద్దరు కూడా ఇక్కడికి ఎంతో కష్టంతో 50 దిన ఉపవాస ప్రార్థనకు తీసుకొచ్చాడండి. ఈ బిడ్డ ఈరోజు ఆరోగ్యంగా దేవుడు అద్భుతమైన స్వస్థత పొందింది. బ్లడ్ క్యాన్సర్, శరీరం వీక్నెస్, కానీ ఆ రోజు ఆయిల్ అనేటి ప్రార్థన ద్వారా ఈ తల్లిని ప్రభువైన యేసు స్వస్థపరిచాడు. ఈరోజు మన మధ్యలోకి నడుచుకుంటూ వచ్చి ప్రభు నామాన్ని కనపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. బ్లడ్ క్యాన్సర్ అనే డెవిల్ ఎంతమంది శరీరాలని పీడిస్తుందో దేవుడి శక్తిమంతుడు. ఈ తల్లి బెల్లంపల్లి పట్టణానికి వేదనతో వచ్చి ఏ విధమైన స్వస్థత పొందిందో. 2వ శుక్ర శని ఆదివారాల్లో ఇట్లనే సభలు జరుగుతుంటాయి. ప్రతి శనివారం సాయంత్రం 7 నుంచి 10 స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ తల్లి అడుగు పెట్టినట్టు మీరు కూడా ఈ ప్రాంగణంలో అడుగు పెట్టండి. ఈ బిడ్డ పొందిన అద్భుతాన్ని మీరు పొందబోతున్నారు. తండ్రి, ఈ తల్లికి ఇంకెన్నడూ కూడా ఆ సిక్నెస్ ఉండొద్దు, మంచి ఆరోగ్యంతో ఉండును గాక. ఆమేన్. వెళ్తాయి. $10,000 ఇచ్చిన హాస్పిటల్ కని దాచిన అదే 10,000. అయితే హాస్పిటల్కి పోతే ఇక్కడ ఇచ్చేద్దామని అక్కడ ఎస్లీ కాలేజీలో ఇచ్చిన 2 నెలలకే గర్భిణీ అయింది. 15 సంవత్సరాల నుంచి నీకు బిడ్డలు లేరు? అస్సలు లేరు. పిల్లలు పుట్టే అనుభవం లేదు ఇక? లేదు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు దాచుకున్నావు 10,000. 10,000 దాచుకున్నా ట్రీట్మెంట్ కోసమని. వాటి కోసం. అవి యేసయ్య ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చావు? ఇచ్చా. 2వ నెల నీ గర్భం తెరవబడింది. ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెల. గట్టిగా చప్పట్లు కొట్టాలా? దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడా చేయడా? ఈ సహోదరికి ఒకవేళ నీకు గర్భం కాకపోవచ్చు, 15 సంవత్సరాలు నీ జీవితంలో ఏదైనా బ్లాక్ అయిపోయిన ఆశీర్వాదాలు ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ఈ బిడ్డ ఇచ్చిన విలువైన కానుక ద్వారా దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇచ్చిన ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను ప్రామిస్ లాంటి 10,000 స్పాన్సర్ చేసిన. నేను స్పాన్సర్ చేసిన అప్పటికే నా దగ్గర డబ్బులు లేవు. సాక్ష్యాలు చెప్పానంటే నేను అది కూడా అప్పు చేసి ఇంకొక మిషన్ కొనుక్కున్నా. ప్రామిస్ లాంటికి ఇచ్చిన 10,000 ఇచ్చినాక కొద్ది రోజులకే ఒక దగ్గరికి 10,000 30,000 అప్పు తీసుకొని మళ్ళీ మిషన్ కొనుక్కున్నాను. అప్పు తీరిపోయింది. అది కూడా అప్పు తీరిపోయింది. దేవుడు మిషన్ ఇచ్చాడు. బాగా మిషన్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఒక పనులు లేనాక సరిగ్గా రాగవు. నాకు డ్రిల్లింగ్ మిషన్ ఒకటి ఉంది.
మళ్ళీ ఇప్పుడు మిషన్ కొనుక్కున్నాక ఇప్పుడు నాకు మా అతను పనిచేసే 10 మందికి ఎవరు సరిగ్గా పనులు నడచలేవు అని ఇప్పుడు నాకు పనులు మాత్రం ఈ మొత్తం బెల్లంపల్లికి అక్కడ పోయి వచ్చిన కానీ ఫుల్ పనులు నడుస్తున్నాయి నాకు. ఫుల్ బాగా పని వస్తుంది. పని ఫుల్ వస్తున్నాయి, తిందామంటే కూడా టైం ఉంటలేదు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. అదండి, తిందామంటే కూడా టైం లేదట. 10,000 రూపాయలు అప్పు చేసి స్పాన్సర్ చేశాడంటండి. 30,000 అప్పు తీరింది. దేవుడు మిషన్ ఇచ్చాడు. అమ్మా నా మనసులో నా దగ్గర నేనే పని కూలి వేయటం ఇప్పుడు నేనే మనసులో పెట్టుకుని పని చేస్తాను. ప్రైజ్ లార్డ్. కూలి వ్యక్తిని యజమానుడిగా మార్చేశాడండి యేసయ్య. బెల్లంపల్లి వేసిన కంచె మారిపోయిందమ్మా. బెల్లంపల్లికి వచ్చిన అక్కడే చరిత్ర మారిపోయింది. నా చరిత్ర మొత్తం మారిపోయింది. ప్రైజ్ లార్డ్. నేను పెద్ద డాక్టర్ దగ్గర పనిచేస్తానండి. వాళ్ళ ఫ్రెండ్ నాకు ఒక $8 ఇచ్చి వెళ్ళాడు ఊరు అమెరికా. మీరు ఆ రోజు నైట్ టీవీ చూస్తుంటే మీరు ఏ బ్యాంకులో వేయొద్దు, ఏసఐ బ్యాంకులో వేయండి, మీరు అంతా మళ్ళీ పొందుకుంటారని అన్నారు. నేను ఎప్పుడు అవి మార్చుకొని వాడుకునేవాడు నా సొంతంగా. అలాంటిది అవి తీసుకొచ్చి ప్రేయర్ చేసుకొని ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ వేసిన $8 1 వీక్లోనే నాకు 2 బైకులు ఇచ్చాడండి దేవుడు. 2 బైకులు స్కీమ్ ద్వారాగా 300 పెట్టి కడితే 35,000 రూపాయలు బైక్ వచ్చింది. ఇందాక మీరు చెప్పారు కదా, ఎంత? 300 రూపాయలు కట్టాను. 300 స్కీమ్ కట్టాడట. 35,000 రూపాయలు. 35,000 రూపాయలు బైక్ వచ్చిందట. మా యజమాని కొత్త బైక్ ఒకటి కొనిచ్చాడు. దానికి ముందు ఒక్క వారంలోనే 2 బైకులు వచ్చాయి. డబుల్ పోర్షన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ రాత్రి ఈ బ్లెస్సింగ్ నీకు కావాలా? కల్వరీ ప్రామిస్ లాంటిది తను దాచుకున్న $, ఇచ్చాడంటండి ఖర్చు పెట్టుకోకుండా. దేవుడి బిడ్డ జీవితంలో అద్భుతం చేశాడు. ప్రభువా మాకు ఉజ్జీవం కావాలి.